కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏజ్కి సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో బయట ఫుడ్ తినడం వల్ల, ఇంకా అర్ధరాత్రి సెకండ్ షిఫ్ట్లు చేయడం వల్ల అందరికీ వస్తున్న ప్రాబ్లం అనమాట. మరి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి మనం అందరం మెడిసిన్ వాడుతూనే ఉంటాం. పొద్దున్నే ఒక టాబ్లెట్ వేసుకోవాలి ఫుడ్కి ముందు అని చెప్పేసి. అలా టాబ్లెట్స్ ఏం లేకుండా మన వంటింట్లోనే మనం ఎలాంటి రెమెడీస్ తీసుకుంటే అది ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు వంటింటి వైద్యం అనగానే గుర్తొచ్చే డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. బాగున్నారు సార్? బాగున్నానమ్మా. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఈ మధ్యకాలంలో 20 ఇయర్స్కు, ఇంతకుముందు అంటే 40-50 వాళ్ళకు ఉండేది ఆ ప్రాబ్లం. ఇప్పుడు 20 ఇయర్స్ ఉన్న వాళ్ళకు కూడా నైట్ షిఫ్ట్ ఉండడము, లేకపోతే నైట్ లేట్గా తినడము, అలా చేయడం వల్ల ఆటోమేటిక్గా అందరికీ ప్రాబ్లం వచ్చేసింది. ఎర్లీ మార్నింగ్ లేగానే ఒక టాబ్లెట్ తీసుకోవాలి అనేది మ్యాండేటరీ అయిపోయింది. అలా టాబ్లెట్స్ లేకుండా మన వంటింట్లోనే ఇలాంటి రెమెడీ తీసుకుంటే సెట్ అవుతుంది, ఇంకా అట్లాంటి ప్రాబ్లం ఉండదు అనేంటి రెమెడీస్ ఏమైనా ఉన్నాయి సార్? చాలా ఉన్నాయమ్మా. ఓకే. అసలు ఈ రోజుల్లో ఈ సమస్య లేనటువంటి వాళ్ళను లైట్ వేసి ఎత్తుకోవాలని కనపడలేమో అని చెప్పి అనిపిస్తుందమ్మా. కరెక్ట్. సో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరికి ఈ సమస్యమ్మా. అజీర్ణేన వినా రోగం అని చెప్పేసి భారతీయ వైద్య విజ్ఞానం చెప్తోంది. అంటే అజీర్ణం లేనిది ఏ రోగం లేదు అని. అంటే అజీర్ణమే సమస్తమైన రోగాలకు కారణం అని చెప్పేసి స్థూలంగా చెప్పుకోవచ్చమ్మా. సో సర్వేషు రోగేషు అజీర్ణం కారణం స్మృతం. ఎట్లా చక్కగా చెప్పారు చూడండి అమ్మా. అన్ని రోగాలకి ముందు సో బేస్ అమ్మా, ఇది మూలస్థానం. ఇది తెలియకపోవడం చేత దీన్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే అనేక రకాల రుగ్మతలు మొదలవుతున్నాయి. సర్వేషు రోగేషు అజీర్ణం కారణం స్మృతం. అన్ని రోగాలకు ఇదే కారణం. సో ఎప్పుడైతే మనం ఈ సమస్య లేకుండా చేసుకుంటామో, ఈ సమస్య రాకుండా చేసుకుంటాము, ఉన్నది త్వరగా తగ్గించుకుంటాము, ఏ జబ్బులు రాకుండా ఉంటాయి. ఒకవేళ దురదృష్టవశాత్తు ఏమైనా జబ్బులు వచ్చినప్పటికీ చాలా త్వరగా తగ్గిపోయేదానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క సమస్యనే అజీర్ణం అని చెప్పేసి వాళ్ళు పెద్దలు, మన మహర్షులు ఏదైతే చెప్పారో, ఈ రోజుల్లో మనం స్థూలంగా ఈ మన అర్థమయ్యేటువంటి భాషలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని చెప్పి చెప్పుకుంటున్నాము. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన లక్షణాలు ఉంటాయి. అంటే కడుపులో నొప్పి ఉండొచ్చు, కడుపులో పోటు ఉండొచ్చు, కడుపులో రాయి పెట్టినట్టు ఉండొచ్చు, వికారంగా ఉండొచ్చు, వాంతికి వచ్చినట్టు ఉండొచ్చు, నోట్లో నీళ్లు ఉడుతుండొచ్చు. అదేవిధంగా మరి మోషన్ ప్రాబ్లం ఉండవచ్చు, మోషన్స్ 3-4 సార్లు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుండవచ్చు. అయ్యేటువంటి మోషన్ కూడా స్మెల్తో ఉన్నటువంటి మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు, అపానవాతం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుండొచ్చు. దీని యొక్క ప్రభావం చేత, ఈ గ్యాస్ ప్రభావం చేత, వాత ప్రభావం చేత ఈ నడుము నొప్పులు, అదేవిధంగా వీపు నొప్పి, కండరాల నొప్పులు, మెడ నొప్పులు, ఇలాంటి నొప్పులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుండొచ్చు. ఇలా రకరకాల సమస్యలు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల కలుగుతుంటాయమ్మా. కాబట్టి ఈ యొక్క సమస్య లక్షణాలు ఏ ఉన్నప్పటికీ మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవమ్మా. ఇప్పుడు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు తప్పని పరిస్థితుల్లో కొద్ది రోజుల పాటు వాడితే అంత ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ దీర్ఘకాలం పాటు వాడేసరికి మరి దానివల్ల అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్, ఉపద్రవాలు కలుగుతాయి. కాబట్టి మరి వైద్యులు కూడా అవసరం మేరకే వాడమని చెప్తుంటారమ్మా. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల సైడ్ బెనిఫిట్స్తో ఆ యొక్క సమస్య నుంచి ఎలా బయటపడవచ్చో చెప్తానమ్మా. కేవలము 4 పదార్థాలమ్మా. మరి చాలా ఆశ్చర్యపోతారు మీకు ఈ యొక్క ఫార్ములా గురించి చెప్తే. జీలకర్ర చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. గ్యాస్ట్రిక్ ట్రబుల్కు జరనాథ్ అంటారు దాన్ని. సో ఈ జీర్ణాశయానికి సంబంధించిన సమస్యల్లో పెట్టింది పేరు జీలకర్ర. అందుకే పూర్వకాలం నుంచి మన ఒంటింట్లో భాగంగా, ఒంటింటి ఆహార పదార్థాల తయారీలో భాగంగా జీలకర్రను మన పెద్దలు చేర్చడం జరిగింది. ఒంటింటి దివ్య ఔషధి, ఆహార ఔషధి. సో ఈ యొక్క జీలకర్రను వేయించేసేసి పొడిలాగా తయారు చేసుకుని ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. అట్లే రెండవ పదార్థంగా సోంపు. సోంపు కూడా జీలకర్రలాగే ఉంటుంది, కానీ సోంపు టేస్ట్ కొద్దిగా తీపి గుణం ఉంటుందమ్మా, కొంచెం కొద్దిగా. సో అది మనకు మార్కెట్లో దొరుకుతుంది, లేకపోతే చాలా ఇళ్లలో కూడా సోంపు ఉంటుందమ్మా. సోంపు కూడా ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి, ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించినటువంటి అనేక రకాల లక్షణాలను చాలా అద్భుతంగా తగ్గించేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ఈ సోంపును కూడా కాస్త వేయించేసేసి పౌడర్ తయారు చేసుకుని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అట్లే శొంఠి, శోధించే శొంఠి. సో ఈ యొక్క శొంఠి పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది, శొంఠి కొమ్ములు మనకు మార్కెట్లో దొరుకుతాయి. సో ఎలాగైనా పర్లేదు, శొంఠి పొడి ఒక 25 గ్రాములు తీసుకోవాలమ్మా. శొంఠి పొడి 25 గ్రాములు తీసుకోవాలి. చివరగా సైంధవ లవణం.
రాక్ సాల్ట్ అంటారమ్మా, గడ్డల రూపంలో దొరుకుతుంది, పొడి రూపంలో దొరుకుతుంది. మనం గడ్డలు తెచ్చుకొని ఈజీగా పౌడర్ తయారు చేసుకోవచ్చు, లేకపోతే పొడి డైరెక్ట్గా తెచ్చుకోవచ్చు అమ్మా. ఆ సైంధవ పొడిని ఒక 15 గ్రామ్స్ 10 to 15 గ్రామ్స్ వరకు వేసుకుంటే సరిపోతుందమ్మా. సో తక్కువ ప్రమాణంలో వేసుకోవాలన్నమాట. ఈ 4 పదార్థాలను కలిపి ఒక మెడిసిన్ తయారు చేసుకుంటే అద్భుతంగా పనిచేసేటువంటి ఔషధం రెడీ అయిపోయినట్లే గ్యాస్ట్రిక్ ట్రబుల్కి. జీలకర్ర, సోంపు, శొంఠి, సైంధవరణం నేను చెప్పినటువంటి రేషియోలో కలుపుకోవాలమ్మా. సో దీన్ని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి, ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత 1/2 టీ స్పూన్ పౌడర్ని ఒక 50 to 100 ml వాటర్, అంటే గోరువెచ్చని నీళ్లు కానీ గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళలో కానీ కలిపి తీసుకోవాలమ్మా. ఈ విధంగా తీసుకోవడం వల్ల చిటికి వేసినట్లు గ్యాస్ట్రిక్ ట్రబుల్ లక్షణాలు మరి ఆంగ్లేయ కృత్రిమ రసాయన ఔషధాలు ఎంత ఫాస్ట్గా పనిచేస్తాయో, ఇంగ్లీష్ మందులు అంటారు కదమ్మా, అంత స్పీడ్గా పనిచేసేటువంటి అత్యంత సమర్థవంతమైన ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి కాబట్టి వెంటనే ఆ లక్షణాలు యొక్క తగ్గుదల మొదలవుతుందమ్మా. సో ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఆహారం తర్వాత ఈ పద్ధతిలో తీసుకుంటూ ఉండాలన్నమాట. తిన్న తర్వాత సో ఔషధం అయిపోయిన తర్వాత మరలా అవసరాన్ని బట్టి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుని మళ్ళీ వాడుకుంటూ ఉండాలమ్మా. సో ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి ఈ రోజుల్లో వివిధ రకాల కారణాలు ఇచ్చా మరి తెలుసో తెలియకో తప్పని పరిస్థితుల్లో లేట్ అవర్స్లో భోజనం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాత్రి లేట్ అవర్స్లో పార్టీకి వేసి అక్కడ హెవీ ఫుడ్ తినాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అలాంటి సందర్భాల్లో కూడా మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేనటువంటి వాళ్ళు, వస్తుంది అనేటువంటి ఆందోళన ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి అలాంటి సందర్భాల్లో అలాంటి ఆహారం తీసుకున్న తర్వాత ఒక 100 ml వాటర్లో 1/2 టీ స్పూన్ ఆ పౌడర్ కలిపి తీసుకుంటే సరిపోతుందమ్మా. సో ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. లేదంటే ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్తగా ఈ సమస్యలు రాకుండా మేము చూసుకుంటాం అనేటువంటి వాళ్ళు కూడా మరి రోజు ఒక్కసారి ఉదయం పూట కానీ రాత్రి పూట కానీ ఈ యొక్క ఔషధాన్ని రోజు తీసుకుంటడం వల్ల సమస్యలు రాకుండా కూడా ఉంటాయమ్మా. ఇంకోటి ఏంటంటే దీనివల్ల మరొక బెనిఫిట్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ జీలకర్రలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు కొలెస్ట్రాల్ని పెరగకుండా కాపాడుతాయి. అదేవిధంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ఆహారము తీసుకునేటువంటి విధానం సరిగ్గా లేకపోవడము, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, ఇలాంటి కారణాల చేత హెవీ వెయిట్ వస్తుంటారమ్మా, బరువు పెరిగిపోతుంటారు. ఆ బరువు పెరగకుండా నియంత్రణలో ఉంచేందుకు కూడా జీలకర్రలో ఉండే రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. కేవలం గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గడమే కాకుండా జీలకర్ర మరి ఆ యొక్క బరువును తగ్గించేందుకు కూడా ఉపయోగపడుతుంది. రెండోది అంటే ఈ రోజుల్లో మరి చిన్న వయసులోనే బెల్లీ ఫ్యాట్ వస్తుందమ్మా. సో పొట్ట బెల్లి ఫ్యాటు మరి చిన్న వయసు నుంచి బెల్లి ఫ్యాట్ రావడం మొదలవుతుంది. సో ఈ యొక్క సమస్యను కూడా తగ్గించేందుకు ఉపయోగపడుతుందమ్మా. అట్లే ఈ సోంపులో ఫైబర్ దాదాపు 30-40% ఉందమ్మా. ఇలాంటి ద్రవ్యాలు కూడా ఉండదు, హైయెస్ట్ ఫైబర్. సో ఇలాంటి హైయెస్ట్ ఫైబర్ అనే పదార్థమే ఎక్కువ వాడుకోవాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా కూడా మేధావులు, వైద్య రంగం చెప్తుందమ్మా. సో దీన్ని వాడుకోవడం వల్ల ఏమంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ లక్షణాలు తగ్గడమే కాకుండా రెండో బెనిఫిట్ ఏంటంటే ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతుంది. సో గట్ బ్యాక్టీరియా ఎప్పుడైతే అద్భుతంగా వృద్ధి చెందుతుందో ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి, వచ్చినటువంటి సమస్యలు త్వరగా తగ్గిపోతాయి. ఈ యొక్క సోంపు వల్ల మరొక ప్రయోజనం ఏంటంటే కొలెస్ట్రాల్ను పెరగకుండా కాపాడుతున్నాం. అంటే మనకు చెడు చేసేటువంటి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను పెంచకుండా హెచ్డిఎల్ అనేటువంటి మంచి కొలెస్ట్రాల్ను పెంచేందుకు ఈ యొక్క సోంపు గింజలు ఉంటే అనథాలు ఇలాంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా శొంఠిలో షాగోలు, జింజరాలు ఇలాంటి రసాయన పదార్థాలు కూడా జీర్ణాశయానికి సంబంధించిన ఎంజైమ్స్ ఉత్పత్తిలో కానీ, అదేవిధంగా జీర్ణ ప్రక్రియ సజావుగా జరిగేందుకు కానీ, గ్యాస్ ఉత్పత్తి కాకుండా ఉండేందుకు కానీ ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క శొంఠిలో కూడా ఉంటాయమ్మా. సైంధవరణము ఈ యొక్క పదార్థాలను మరింత సమర్థవంతంగా, శీఘ్రంగా, వెంటనే సత్వరమే పనిచేసేందుకు సైంధవరణం ఉపయోగపడమే కాకుండా మరి లవణం కూడా మన దేహానికి అవసరం కాబట్టి ఈ యొక్క సైంధవరణం దేహంలో ఉన్నటువంటి దేహానికి ఉపయోగపడేటువంటి ముఖ్యంగా కణాలకు ఉపయోగపడేటువంటి ఈ అంశాన్ని కూడా పోషకాన్ని కూడా ఇచ్చేదానికి సైంధవరణం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క న్యాచురల్ రెమెడీస్ అన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే జీలకర్ర 50 గ్రామ్స్, సొంటి 50 గ్రామ్స్, జీలకర్ర 50 గ్రామ్స్ అమ్మా, సోంపు తర్వాత సొంటి 25 గ్రామ్స్. ఓకే, జీలకర్ర 50 గ్రామ్స్, సోంపు 50 గ్రామ్స్, సొంటి 25 గ్రామ్స్, సైంధవరణం 10-15 గ్రామ్స్, 15 గ్రామ్స్ కలిపేసుకుని రోజు మార్నింగ్ నైట్ 2 times a day ఆఫ్టర్ ఫుడ్ గోరువెచ్చని వాటర్లో వేసుకొని కలిపేసుకొని తాగేస్తే చాలా బాగా పనిచేస్తుంది. సెట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.